ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమ్మా శ్రీవల్లి, నీకు ఈ నిశ్చితార్థం జరగడం ఇష్టమా కాదా? ఇష్టమే 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 ఇష్టమే. కానీ మీ అన్నయ్య ఈ నిశ్చితార్థాన్ని ఆపాడు కదమ్మా. అది మా అన్నయ్య ఇష్టం. మీ అన్నయ్య ఇష్టం అంటే మరి నీ ఇష్టాన్ని కాదన్నట్టే కదమ్మా. మా అన్నయ్యకి నిశ్చితార్థం జరగడం ఇష్టం లేదన్నప్పుడు తనిష్టమే నా ఇష్టం. తనిష్టమే నా ఇష్టం. ఇష్టమే నా ఇష్టం. శ్రీవల్లి గారు, మీకు బాధగా ఉండొచ్చు, కానీ మా అన్నయ్య బాధపడ్డం నేను చూడలేను. శ్రీవల్లి, ఎందుకు అలా చెప్తున్నావు? వెంకటపతి రాజు గారిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలనే కదా నువ్వు నిర్ణయించుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టమని చెప్పు. శివ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాను. వెంకటపతి రాజుగారిని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ ఖచ్చితమైన కారణం లేకుండా మా అన్నయ్య ఏ పని చెయ్యడు. మా అన్నయ్య నిశ్చితార్థం జరిపిస్తానన్నాడు. ఇప్పుడు అన్నయ్య వద్దంటున్నాడు. అందులో తప్పేముంది? నాకన్నా పెద్దవాడు, మమ్మల్ని పెంచి పెద్ద చేసినవాడు. అన్నయ్య చూపించిన దారిలో నడవాలే కాని మా అన్నయ్య తీరు బాగోలేదని ప్రశ్నించకూడదు. ఎందుకంటే మా అన్నయ్య ఎప్పుడూ ధర్మం వైపే అడుగులు వేస్తాడు. శ్రీవల్లి, కానీ ఈరోజు మాట మీద నిలబడే మీ అన్నయ్య మాట తప్పాడు. పంచాయతీ దగ్గర మాటిచ్చి మాట తప్పితే ధర్మపీఠానికి అంటు తగిలినట్టే. అట్టా చేస్తే ఆనవాయితీ ప్రకారం ఏం చేస్తారో తెలుసా? 10 అడుగులు చుట్టూ గీతకేస్తారు. ఆ గీతలో పంచాయతీకి వచ్చిన వాళ్ళందరు చెప్పులు విడుస్తారు. ఆ గీతలోకి పోయి ఆ చెప్పుల నడుము నిలబెడితే 101 బిందెలు నీళ్లు పోస్తారు. బిందెకి 101 గుంజి తీయాలి. ఇదే శిక్ష. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.